'కా' సినిమా రిలీజ్ టైంలో మీకు స్పెసిఫిక్‌గా దీపావళి రిలీజ్ అవ్వడం వల్ల ఆ టైంకి మంచి పోటీ ఉండేది. అంటే 'అమరన్' గాని, 'లక్కీ భాస్కర్' గాని, 'కా' గాని కాకపోతే ఏంటంటే ఆ స్పెషల్ ఏంటంటే అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అదసలు చాలా రేర్ సినారియో. అవును. ఒక వీక్ ఒక 4 సినిమాలు రిలీజ్ అయ్యి అన్నీ హిట్ అవ్వడం అనేది అసలు అంటే ఎక్కడ జరుగుండదు ఇప్పటిదాకా. అసలు ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మార్చ్ 14కి హార్డ్లీ అంటే అంత ఆ స్థాయిలో లేదు పోటీ. బట్ నాని ప్రొడక్షన్‌లో వస్తున్న 'కోర్ట్' సినిమా కూడా అదే టైంకి రిలీజ్ అవుతుంది. అది కంప్లీట్‌గా ఒక సీరియస్ సబ్జెక్ట్. ఒక పోక్స్కో కేసు మీద గాని, లేదంటే చైల్డ్ అబ్యూస్ గురించి ఒక చాలా సీరియస్ నోట్‌లో వెళ్ళే ఒక కోర్ట్ రూమ్ డ్రామా అది. సో ఇదొచ్చి కంప్లీట్ ఒక బ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్. సో ఇదేమైనా పోటీగా ఉంటదనుకుంటున్నారా అసలు? ఇక్కడ పోటీ అనేది పక్కన పెడితే బ్రో, ఇప్పుడున్న సినారియోలో ఏ సినిమా ఎక్కువ ఆడుతుంది ఏది అన్నది కూడా మనకు తెలియదు. ఇప్పుడు 'దిల్రూబా' అన్న విషయంలో నేను ఒక టీజర్, ట్రైలర్ కానీ పాటల విషయంలో ఈ సినిమా ఏంటి అన్నది నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇది మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే థియేటర్కి మీరు దీన్ని ప్రిఫర్ చేసి వస్తారు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి లేదు కోర్ట్ లాంటి సినిమా చూద్దాం, ఒక ఎంగేజింగ్, నాకు తెలియదు అది డ్రామానా వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూద్దాము అంటే దానికి వెళ్తారు. నేను చాలా క్లియర్గా ఉన్నాను బ్రో. ఇప్పుడు ఏంటి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మనం ఇప్పుడు ఏదో ముందెంత కొట్టేసింది కదా మందే ఉంటుందిలే అనే సినారియో అయితే ఇప్పుడు లేవు. ఏమో చెప్పలేము, ఎనీ టైం ఏదైనా అవ్వచ్చు. ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడుతుంది ఎవరికి తెలియదు. మన ప్రయత్నం చేయడమా, మన మీద ఆడియన్స్కి ప్రజెంట్ చేయడమా, ఛాయిస్ ఇస్ దేర్. వాళ్ళకి ఏది నచ్చితే ఆ టైంకి ఏది చూడాలనిపిస్తే వాళ్ళు ఆ సినిమాకి వెళ్తారు.